స్టార్ హీరోయిన్గా రాణించిన సమంత సొంత నిర్మాణ సంస్థను నెలకొల్పి సినిమా నిర్మాణం చేపట్టింది. ట్రరాలాలా పతాకంపై సమంత నిర్మించిన తొలి చిత్రం శుభం. సినిమా బండికి దర్శకత్వం వహించిన ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించడంతో పాటు సమంతకు నిర్మాతగా తొలి చిత్రం కావడంతో శుభంపై రిలీజ్కి ముందు పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. మరి శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తుందో ఇప్పుడు చూద్దాం. భీమునిపట్నంలో కేబుల్ టీవీ ఆపరేటర్ కమ్ ఓనర్గా బతికేస్తుంటాడు శ్రీనివాస్. కేబుల్ నుంచి DTH అందుబాటులోకి వస్తున్న సమయం అదే. దాంతో డిష్ కుమార్ పోటీగా వచ్చి శ్రీను వ్యాపారానికి పోటీగా నిలుస్తాడు. ఇక అదే ఊరికి చెందిన స్నేహితులతో కలిసి సరదాగా జీవితాన్ని గడుపుతుంటాడు శ్రీనివాస్. అదే ఊరిలో బ్యాంక్లో పనిచేసే శ్రీవల్లితో శ్రీనివాస్ పెళ్లి జరుగుతుంది. అతని ఫస్ట్ నైట్ రోజే భార్య శ్రీవల్లి టీవీలో సీరియల్ చూస్తూ వింతగా ప్రవర్తిస్తుంది. అయితే శ్రీను అతని ఇద్దరు స్నేహితులతో పాటు ఊరిలో ఉన్న మగాళ్లందరి పరిస్థితి అదే. రాత్రి 9 కాగానే జన్మజన్మల బంధం టీవీ సీరియల్ చూస్తూ దెయ్యాలు ఆవహించినట్టుగా వింతగా ప్రవర్తిస్తుంటారు ఊరిలోని ఆడవారందరూ. అడ్డుకుంటే భర్తలపైన దాళ్లకు దిగి భయభ్రాంతులను చేస్తుంటారు. సీరియల్ పూర్తయ్యాక అంతా మామూలుగానే ఉంటూ ఏమీ జరగనట్లు ఉంటారు. మగవాళ్లు ఎక్కడ తమ పరువు పోతుందో అని ఎవరికీ చెప్పరు. దీని నుంచి బయటపడటానికి శ్రీను బృందం మాయా మాతాశ్రీను ఆశ్రయిస్తారు. మాయా ఏం చెప్పింది? జన్మజన్మల బంధం సీరియల్కి ఆత్మలకి సంబంధం ఏమిటి? ఈ సమస్యకి పరిష్కారం దొరికిందా? అసలు ఇందులో మాయా పాత్ర ఏంటి? చివరికి ఏం జరిగిందన్నదే శుభం కథ. ఓ చిన్న గ్రామం, ఓ సీరియల్, 3 జంటలు, ఆ ఊళ్ళో మహిళల విచిత్రమైన ప్రవర్తన. ఇది సింపుల్గా ఈ సినిమా కథ. దీనికి మూలం ఓ సీరియల్. సినిమా మొత్తం సీరియల్ చుట్టూ తిరుగుతుంది. నిర్మాతగా సమంత చెప్పినట్లే ఇదొక హర్రర్ కామెడీ కథ. అయితే దర్శకుడు అసలు కథలోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకున్నాడు. శ్రీను పెళ్లి చూపులు, ఫస్ట్ నైట్ సీన్తో కథలోకి అడుగు పెడతాం. నిజానికి ఇక్కడి నుంచి వేగం పుంజుకోవాలి. అలా జరగలేదు. అందరి ఇళ్లలో జరిగే తతంగాన్ని చూపించిందే చూపించి బోర్ కొట్టించాడు. ఆరంభంలో వచ్చే గంగవ్వ, వంశీధర్ గౌడ్ సీన్ని మినహాయిస్తే ప్రథమార్థం కాస్త పర్వాలేదనిపిస్తుంది. సీరియల్తో లింక్ అయిన కథను రివీల్ చేసిన తర్వాత వచ్చే సన్నివేశాలు పదే పదే రిపీట్ అయి ఆడియన్స్ తలలు పట్టుకునేలా చేస్తాయి. స్క్రీన్ ప్లేలో బలం లేదు, చిత్రీకరణలో పసలేదు. చివరికి ఆత్మల బాధ తెలిసిన తర్వాత చెప్పేదేమీ లేదనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమా బండిని ఆసక్తికరంగా మలచిన దర్శకుడు తీసిన సినిమాయేనా? ఏం చూసి సమంత సినిమాను నిర్మించిందనే భావన కలగకపోదు. హర్రర్ ఎలిమెంట్స్ ని డైలీ సీరియల్ కు లింక్ చేయటం కాస్త కొత్తగా అనిపించిన చిత్రీకరణ పేలవంగా ఉండటంతో తేలిపోయింది. కొత్త నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు. కేబుల్ టీవీ శ్రీనుగా హర్షిత్, అతడి స్నేహితులుగా గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి ఓకే. కథానాయకులుగా చేసిన శ్రీయ, శ్రావణి, శాలిని చక్కగా పర్ఫామ్ చేశారు. డిష్ కుమార్గా వంశీధర్ గౌడ్ మాత్రం బోర్ కొట్టించాడు. సమంత అతిథి పాత్ర గురించి చెప్పడానికి ఏమీ లేదు. సమస్య అని ఎందుకంటారంటే అది సమస్య కాబట్టి అనే కొన్ని డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. భీమునిపట్నం అందాలను సరిగ్గా క్యాప్చర్ చెయ్యలేకపోయారని అనిపించింది. పాటలు, నేపథ్య సంగీతం సోసో. నిజానికి భయపెట్టినా నవ్వించినా అవి తారాస్థాయిలో ఉంటేనే ప్రేక్షకులు ఓన్ చేసుకుంటారు. అలా లేకపోవడమే ఈ శుభంకు ఓ పెద్ద మైనస్.